హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ చిరంజీవి గారు అయితే విశ్వంబర సినిమాతో అయితే బిజీగా ఉన్నారు. సో ఈ సినిమా సంబంధించి షూటింగ్ కూడా చాలా వరకు అయిపోయిందని తెలుస్తుంది. ఏదో ఒక సాంగ్ అయితే పెండింగ్ ఉందంట. ఆ సాంగ్ సంబంధించి ఒక ట్యూన్ అయితే సరిగ్గా రావడం లేదు. ఆ ట్యూన్ మళ్ళీ రీచేంజ్ చేయాలా అని కూడా కొంత న్యూస్ అయితే వస్తుందన్నమాట. అంటే కీరవాణి గారు ఒక ట్యూన్ అయితే ఇచ్చారంట, బట్ ఎందుకో చిరంజీవి గారికి ఆ ట్యూన్ సరిగ్గా నచ్చలేదని చెప్పి మరోసారి చేయమని చెప్పారని కూడా తెలుస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఆ ట్యూన్ కానీ వచ్చితే మాత్రం ఆ సాంగ్ షూట్ చేసి ఈ సినిమా షూటింగ్ అయితే ప్యాకప్ చెప్పేస్తారని కూడా తెలుస్తుందన్నమాట. మరో విషయం ఏంటంటే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనే దాని గురించి ఫ్యాన్స్ అయితే అడుగుతూనే ఉన్నారు. ఒక డేట్ అయితే వాళ్ళు అసలు ఇంకా ఇప్పటి వరకు అఫీషియల్గా ఏది చెప్పట్లేదు అనమాట. అసలు ఈ సినిమా ఎప్పుడో సంక్రాంతి టైంలో రావాల్సింది, కానీ గేమ్ చేంజర్ సినిమా ఉండడం వల్ల సమ్మర్కి అయితే పోస్ట్పోన్ అయింది. కానీ ఈ సినిమా టీజర్ మాత్రం ఎప్పుడో దసరా అలాగే దీవాలి ఆ టైంలోనే రిలీజ్ చేశారు. సో ఆ టీజర్ పైన కూడా మిక్స్డ్ రెస్పాన్స్ అయితే వచ్చిందన్నమాట. అంటే విఎఫ్ఎక్స్ సరిగ్గా లేదనే దాని గురించి అయితే ఎక్కువ మంది మాట్లాడుకున్నారు. అండ్ చిరంజీవి గారి లుక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి, బట్ విఎఫ్ఎక్స్ మాత్రం చాలా బాగా లేదని చెప్పి కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట. సో దానిపైన మూవీ టీం అయితే బాగా వర్క్ చేస్తున్నారంట. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక క్రేజీ న్యూస్ ఏంటంటే ఆ టీజర్ సంబంధించిన విఎఫ్ఎక్స్ ఉంది కదా, అది వీళ్ళు విఎఫ్ఎక్స్ చేయలేదంట. అంటే ఏఏతో చేశారంట. సో చిరంజీవి గారి షార్ట్స్ అని ఉన్నాయి కదా, కొన్ని షార్ట్స్ బ్యాక్గ్రౌండ్ షార్ట్స్ అవన్నీ ఏఏతో చేసాము, మేము విఎఫ్ఎక్స్ అయితే చేయలేదు. సో ప్రజెంట్ విఎఫ్ఎక్స్ జరుగుతుంది, అది చాలా అంటే చాలా బాగా వచ్చింది అని చెప్పి మూవీ ప్రొడ్యూసర్స్ అయితే చెప్తున్నారు. నాకు అర్థం కాని విషయం, మరి ఏఐతో చేసి మీరు మూవీని అసలు టీజర్ని ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చిందో కూడా నాకు అర్థం కావట్లేదు. అంటే మూవీ పైన హైప్ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఏదైనా ఒక గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేసినప్పుడు లేదంటే ఒక టీజర్ రిలీజ్ చేసినప్పుడే మూవీ పైన హైప్ అయితే క్రియేట్ అవుతుంది. మీరు అలాంటప్పుడు ఏఐతో చేసిన దాన్ని ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? అది కూడా ఎప్పుడో సమ్మర్లో మూవీని రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అలాంటి టైంలో మీరు అప్పుడెప్పుడో లాస్ట్ ఇయర్ టీజర్ని రిలీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? కొంచెం గ్యాప్ తీసుకొని మంచిగా కట్ చేసుకొని అలాగే మంచిగా అవుట్పుట్ వచ్చిన తర్వాతే రిలీజ్ చేయొచ్చు కదా. సో దీనివల్ల ఏమైపోయిందంటే మీరు ఆ టీజర్ రిలీజ్ చేయడం వల్ల మూవీ పైన బాగా నెగిటివ్ బజ్ అయితే క్రియేట్ అయిందన్నమాట. సో చాలా వరకు ట్రోల్స్ కూడా జరిగాయి. సో ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మాత్రం నెక్స్ట్ రాబోతున్న టీజర్ కావచ్చు లేదంటే ట్రైలర్ కావచ్చు, ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్ ఉంటేనే మూవీ పైన బజ్ అయితే పెరుగుతుంది, లేదంటే బజ్ అయితే తగ్గిపోతుంది అనమాట. బట్ ఏంటంటే ఈ మూవీ పైన బాగా హోప్ అయితే ఉంది. ఎందుకంటే అప్పుడెప్పుడో జగదేక వీరుడు, అతిలోక సుందరి అలాగే అంజీ ఆ టైంలోనే చిరంజీవి గారు ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్లో అయితే యాక్ట్ చేశారనమాట. చాలా గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరోసారి ఇలాంటి ఒక విఎఫ్ఎక్స్ ఉన్న కథలో అయితే ఆయన అయితే యాక్ట్ చేస్తున్నారు. సో ఈ సినిమా పైన ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో చూద్దాం, మరి ఈ సినిమా ఐ థింక్ జూలై 24వ తేదీన రాబోతుందని చెప్పి ఒక న్యూస్ అయితే ఉంది, లేదు ఆగస్ట్లో రాబోతుందని చెప్పి మరో న్యూస్ అయితే ఉంది. ఇలా రకరకాల ఈ మూవీ గురించి రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఫైనల్గా ఏ డేట్న రిలీజ్ చేస్తారనేది మాత్రం మూవీ టీం వాళ్ళే చెప్పాలి. సో మీరేమనుకుంటున్నారు ఈ సినిమా పైన, అలాగే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.